ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆరు మీద, ఈ ఫ్యామిలీ మీద నాకున్న ప్రేమ మీకు శాపంగా మారి మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను అమర్. నా లైఫ్లో నువ్వు చాలా ముఖ్యమైన వాడివి. నిన్నెవరైనా ఒక్క మాట అంటే నేను తట్టుకోలేను. అలాంటిది ఇవాళ నా వల్ల నీకు అవమానం జరిగిందన్న ఊహే నన్ను ఉక్కిరి పిక్కిరి చేస్తుంది. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అదేంటంటే, ఒక్క నిమిషం మనోహరి, నేను ఆలోచిస్తున్నది నా ముందన్న మాటల గురించి కాదు, నా వెనక జరుగుతున్న దాని గురించి. అర్థం కాలేదా మరి? అరుంధతి చావు నుంచి సరస్వతి గారి యాక్సిడెంట్ వరకు అన్నిటికీ లింక్ ఉందనిపిస్తుంది. ఎవరో ఇదంతా దగ్గరుండి పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అసలు కాళీకి సరస్వతి గారిని చంపాల్సిన అవసరం ఏంటి? కొడైకెనాల్లో ఆరుని చంపిన డ్రైవర్ హైదరాబాదులో ఇంటి అడ్రస్ తెలుసుకొని ఇంట్లోకి ఎందుకు వచ్చాడు? నేను డ్రైవర్ని పట్టుకోవడానికి వెళ్తున్నానని వాడికి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే ఎవరికో నేను వాడిని కలవటం ఇష్టం లేదు. అంటే వాళ్ళ పేరు బయట పెడతానని భయపడ్డారు. ఇదంతా చూస్తుంటే పక్కా నా వెనక ఎవరో ఉండి ఇదంతా నడిపిస్తున్నట్టుంది. నా అనుమానమే నిజమైతే చీకట్లో ఉండి నాతో గేమ్స్ ఆడుతున్న వాళ్ళని వెలుగులోకి తీసుకొస్తా. పక్కనే ఉండి కూడా నా ఆరుని నేను కాపాడుకోలేకపోయా. ఈసారి తప్పు జరగదు. నా ఫ్యామిలీ జోలికి కానీ నా పిల్లల జోలికి కానీ ఎవరొచ్చినా రావాలని చూసినా చంపేస్తా. చూసావు కదా, ఎవరో పిల్లల జోలికి వస్తారన్న అనుమానం వస్తేనే ఆయన ఏం చేస్తారో విన్నావు కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.